హాయ్ అండి అందరికీ. ఇవాళ షేర్ చేస్తున్న వీడియోలో గుంటూరులో మేము రీసెంట్గా ఓపెన్ చేసిన షాప్ నేమ్ అండ్ అడ్రస్ మీకు షేర్ చేస్తున్నాము. మా షాప్ నేమ్ వచ్చేసి యోగ్య అండి. గుంటూరు లక్ష్మీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లైన్లోనే స్ట్రైట్గా వస్తే లెఫ్ట్ సైడ్కి అనేది ఉంటుంది. గుంటూరులో ఉన్న శ్రీ సాయి డిజైనర్స్ షాప్ అనేది తీసేస్తున్నాము మే ఎండింగ్కి. ఇక్కడ నుంచి అన్ని వర్క్స్ అనేవి గుంటూరులోనే స్టార్ట్ చేస్తున్నాము. మా దగ్గర ఫిట్టింగ్ బాగుంటుంది. బ్లౌజెస్ కూడా మగ్గం వర్క్స్, కంప్యూటర్ వర్క్స్లో మీకు నచ్చినట్టు కస్టమైజేషన్స్ చేస్తాము. బ్రైడల్, సింపుల్, మీడియంలో ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్ చేస్తాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి షాప్ని విజిట్ చేసి కస్టమైజేషన్ చేయించుకోండి. ఫస్ట్ 1 బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయాక మీకు ఫిట్టింగ్ ఎలా ఉందో కూడా తెలుస్తుంది. అడ్జస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి అవన్నీ చూసుకొని మీకు నచ్చితే కస్టమైజేషన్ చేయించుకోండి. ఇక్కడ 1 by 1గా కలెక్షన్ ఇప్పుడు స్టిచ్చింగ్ అయిపోయినవి షేర్ చేస్తున్నాము. ఫస్ట్ ఇది నెట్ ఫ్రాక్ అండి. ఫ్రంట్లో 3 ఫ్లవర్స్ ఇచ్చాము. నెట్తో వైట్ పర్ల్స్ అనేవి స్టిక్ చేసాము. నెక్స్ట్ బ్రైడల్ మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్, పెళ్లి కూతురి తలంబ్రాల బ్లౌజ్ డిజైన్ అండి. బ్యాక్ సింపుల్ నెక్ లైన్ వస్తుంది. ఇలా మగ్గం వర్క్తో హ్యాంగింగ్స్ కూడా ఇచ్చాము ఈ బ్లౌజ్ డిజైన్కి. హ్యాండ్స్ టోటల్ ఆల్ ఓవర్ వస్తుంది. ఫ్రంట్ ఇలా సింపుల్గా ఇచ్చేసాము. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ హెమ్మింగ్ అవన్నీ చేయాలి, బీడ్స్ స్టిచ్ చేయాలి. ఆ తర్వాత వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాము. శారీ వచ్చేసిదండి. బోర్డర్ పార్ట్లో ఉన్న కలర్ జాస్మిన్ పట్టు తీసుకొని వర్క్ చేసాము. నెక్స్ట్ కూడా పెళ్లి కూతురిదే మెయిన్ తలంబ్రాల శారీ చూసారు ఇందాక. ఇప్పుడు మెయిన్ శారీ ఇది. పింక్ కలర్ బ్లౌజ్, శారీ బోర్డర్ పార్ట్ జాస్మిన్ తీసుకొని ఇలా వేసాము. టోటల్ ఆల్ ఓవర్ వర్క్ ఇది. హ్యాండ్స్కి బీడ్స్ స్టిచ్ చేయాలి ఇవన్నిటికీ. నెక్స్ట్ కూడా పెళ్లి కూతురు శారీనే ఎల్లో అండ్ రెడ్ కలర్ పట్టు శారీకి బ్యాక్ నెక్ లైన్ ఇలా సింపుల్గా ఇచ్చేసి బోర్డర్లో స్కెలప్ ఇచ్చి లైన్స్ ఇలా డిజైన్ అయితే వస్తుంది. ఒకసారి చూడండి. సేమ్ హ్యాండ్సే మళ్ళీ వేరే డిజైన్ కూడా వేసాము. ఆ బ్లౌజ్ కూడా షేర్ చేస్తాం మీకు. నెక్స్ట్ శారీకి సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చారు. చాలా మినిమల్ కట్ వర్క్ ఇచ్చేసి ఇలా సింపుల్ నాట్ అండ్ జర్దోసి వర్క్ అనేది ఇచ్చేసాము సీక్వెన్తో. సో ఇదొక బ్లౌజ్ డిజైను. చాలా బ్లౌజ్ మోడల్స్ ఉంటాయండి. మన బడ్జెట్కి తగ్గట్టు కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ మీరు చూడబోయేది సేమ్ ఇందాక ఎల్లో అండ్ రెడ్ కలర్ పట్టు శారీకి చూసారు కదా. హ్యాండ్స్ మోడల్ అదే, బ్యాక్ నెక్ లైన్ మారుతుంది. శారీ వచ్చేసి బ్లాక్ కలర్. సో ఇలా హ్యాండ్ వర్క్ అనేది అదే, కింద కొంచెం మార్చాం చూడండి. బ్యాక్ నెక్ లైన్లో అండ్ హ్యాండ్కి బోర్డర్లో చల్లా ఫ్లవర్స్ అనేవి వస్తాయండి. ఒకసారి మీకు దగ్గరగా చూపిస్తాం చూడండి. వర్క్ అనేది ఎలా ఉందో చూడండి. సో మగ్గం వర్క్లోనే ఇదొక డిఫరెంట్ ప్యాటర్న్. మనకి వర్క్స్ నచ్చి డిఫరెంట్గా కస్టమైజేషన్స్ చేసుకోవచ్చు. హ్యాండ్ బ్లౌజ్ వేరే మ్యాచ్ చేసుకోవచ్చు ఇలాగా. నెక్స్ట్ మంచి పికాక్ బంచ్ ఉన్న బ్లౌజ్ డిజైన్ కర్దానాతో వస్తుంది ఈ డిజైన్. ఒకసారి మీరు చూడండి. హ్యాండ్ బంచ్లో పికాక్ వస్తుంది. శారీలో పికాక్స్ ఉన్నాయి. పింక్ అండ్ గ్రీన్ కలర్ శారీ. దీనికి ఇలా కస్టమైజేషన్ చేసాము. మిడిల్ పార్ట్లో ఇలా బంచ్ లాగా ఇచ్చేసి సీక్వెన్, జరదోసి, నాట్ వర్క్ అంతా యూజ్ చేసాము. ఎక్కువ కడ్దానా అయితే ఉంటుంది ఈ డిజైన్లో. నెక్స్ట్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్ అండి. శారీలో బోర్డర్ పార్ట్లో ఉన్న డార్క్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకొని ఇలా సెల్ఫ్ కలర్ థ్రెడ్ ఉంది శారీలో, అది యూజ్ చేసి డిజైన్ చేసాము. కుందన్స్ అనేవి పెట్టాక లుక్ అనేది ఇలా ఉంది. బ్యాక్ నెక్ లైన్ సింపుల్ వచ్చి హ్యాండ్ అనేది హెవీగా వస్తుంది. సో ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్. కంప్యూటర్ కూడా చాలా ఉన్నాయి డిజైన్స్, అవి కూడా మేము అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాము. నెక్స్ట్ మగ్గం వర్క్లోనే సింపుల్ డిజైన్ అండి. హ్యాండ్కి ఇలా బోర్డర్ పార్ట్లో బ్యాక్ నెక్ లైన్కి ఆల్ ఓవర్ బుటాస్ కూడా ఇక్కడ నీట్గా అయితే ఇచ్చేసాము చూడండి ఒకసారి. చాలా సింపుల్ డిజైన్ ఇది. ఒట్టి బుటీస్తో కూడా బ్లౌజ్ డిజైన్ వేసుకోవచ్చు. బ్రైడల్ మామూలుగా నెక్ లైన్ సింపుల్ కూడా ఇష్టపడిన వాళ్ళు అలా కూడా ట్రై చేయొచ్చు. చాలా బాగుంటాయి. ఇక్కడ బుటీస్ కూడా చాలా బాగున్నాయి బ్లౌజ్ డిజైన్లో. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్కి శారీ చూడండి. వైట్ అండ్ పింక్ కలర్ శారీ. ఇందులో ఎక్కువ కుందన్స్ అనేవి హైలైట్ చేసాము బ్లౌజ్ డిజైన్లో. హ్యాండ్ డిజైన్ చాలా బాగుంటుంది. బ్యాక్ ఏమో స్కాలప్ ఇచ్చేసాము. బీడ్ వర్క్ వస్తుంది. మనకి షోల్డర్ దగ్గర నుంచి కిందకి లైన్స్ లాగా వస్తాయి. హ్యాండ్కి రెయిన్బో షేప్ కుందన్స్తో వర్క్ అనేది చేసాము. చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా సింపుల్గా. నెక్ లైన్స్ అనేవి మార్చుకోవచ్చు, వేరే షేప్స్ పెట్టుకోవచ్చు. ఒక బ్లౌజ్ డిజైన్లో ఒక హ్యాండ్ నచ్చిద్ది, ఒక బ్లౌజ్ డిజైన్లో వేరే హ్యాండ్ నచ్చిద్ది. ఇలాగా ఎవరికి నచ్చినట్టు అన్నీ కలిపేసి ఒక బ్లౌజ్ని చేయాలి. ఏది ఈజీగా అయితే ఉండదు. నెక్స్ట్ పైతానీ శారీకి బ్లౌజ్ అయితే చూడండి. చాలా బాగుంటుంది డిజైన్. జర్దోసి వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది బ్లౌజ్ డిజైన్లో. హ్యాండ్కి చాలా సింపుల్గా వస్తుంది. బోర్డర్లో వచ్చి పైన బుటీస్ ఇచ్చాము. బ్యాక్ అనేది డిజైన్ ప్యాటర్న్ అనేది చూడండి ఎలా ఉందో. హెమ్మింగ్ బ్యాక్ సైడ్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్ అనేది ప్రిన్స్ కట్ వచ్చి ఇలాగ క్రాప్ టాప్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ డిజైన్ని, ఈ బ్లౌజ్ పీస్ని. బ్యాక్ టజల్స్ కూడా ఇలా 3 లేయర్స్ అనేది ఇచ్చేసాము. ఈ బ్లౌజెస్ అనేవి ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. సో
సో నెక్స్ట్ ఇంకా మగ్గం వర్క్ శారీ స్టిచ్చింగ్ చేస్తున్నారు. మగ్గం వర్క్ పైన అది వర్క్ అనేది ఎలా ఉందో చూడండి. పెళ్లి కూతురుది మీరు స్టార్టింగ్లో 3 బ్లౌజెస్ చూసారు. ఇది 4th బ్లౌజ్ డిజైన్. శారీ బోర్డర్ పార్ట్లో ఉన్న కలర్తో జాస్మిన్ పట్టు తీసుకొని దానిపైన వర్క్ అనేది చేస్తున్నాము. స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది ఉంది ఇక్కడ మగ్గం పైన. నెక్స్ట్ వైపు ఇంకో మగ్గం పైన వర్క్ చేస్తున్నారు, అది కూడా చూసేయండి. బోర్డర్ పార్ట్లో ఉన్న కలర్ బ్లౌజ్ పీస్ ఇచ్చారు. సేమ్ బ్లౌజ్ పీస్ పైన మగ్గం వర్క్ చేస్తున్నాము. బీడ్ అండ్ వైట్ పర్ల్ వర్క్ అనేది వస్తుంది ఈ డిజైన్లో. బ్యాక్ నెక్ లైన్లో వచ్చిన డిజైనే హ్యాండ్కి బోర్డర్ పార్ట్లో వస్తుంది. ఇంకా వర్క్ అనేది ఈ ప్రాసెస్లో ఉంది. స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయాక షేర్ చేస్తాము. అప్కమింగ్ వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ ఇంకా స్టిచ్చింగ్ ప్రాసెస్లో ఉన్నాయి మీకు షేర్ చేస్తున్నాము. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ పైన ఒక వర్క్ అనేది పెట్టాము, స్కెలప్ డిజైన్. ఇక్కడ మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ డిజైన్ నార్మల్ ఫ్యాబ్రిక్తో డిజైన్ చేసాము. ఒకటి జాపాలి కిషన్స్ శ్యామ్లా గారిది, ఒకటేమో అమ్మ స్టిచ్ చేయించుకుంటున్నారు. సో ఇలా 2 బ్లౌజ్ డిజైన్స్ సేమ్ ఇలాగ డిజైన్ చేయించుకున్నారు. అలాగే ఇక్కడ నార్మల్ టాప్కి డిజైన్ చేసాము. నెక్ ప్యాటర్న్ అనేది చూడండి. నెక్ ప్యాటర్న్ పైన వచ్చి కింద లైన్గా పోట్లీ బాల్స్ అనేది వస్తాయి మిడిల్ పార్ట్లో డ్రెస్కి. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇంకా ఇలా చాలా డిజైన్స్ అనేవి ఉన్నాయి. ఎప్పటికప్పుడు మేము స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నవి మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము, మీరు చూడటం మిస్ అవ్వకండి. ఇక్కడ డిజైన్ కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్స్ వేసేసాము. శారీ కలర్లో అనేది థ్రెడ్ అనేది ఫ్లవర్స్కి బుటీస్కి యాడ్ చేసాము. ఇక్కడ సిల్వర్ కాపర్ కలర్ జరీ యూజ్ చేసాము డిజైన్లో. నెక్స్ట్ ఇటువైపు ట్రయల్కి వేసాము కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్, అదైతే ఇలా ఉంది. సో ఇక్కడ ఫ్యాబ్రిక్స్ అనేవి ఉన్నాయి, వీటిని ఫ్రాక్స్లా కన్వర్ట్ చేయాలి. ఈ వీడియోస్ కూడా మేము అప్లోడ్ చేస్తాము మా యూట్యూబ్ ఛానల్లో స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయాక. ఇంకా నెక్స్ట్ కొన్ని ప్యాటర్న్ బ్లౌజెస్ డిజైన్స్ ఉన్నాయి, అవి కూడా మీకు షేర్ చేస్తాం చూడండి. స్టిచ్చింగ్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. హెమ్మింగ్ చేసేవాళ్ళేమో ఇక్కడ దొరకలేదు. ఇంకవన్నీ మేము టైం ఉన్నప్పుడు ఇలా చేస్తున్నాము. చాలా కొన్ని మోడల్స్ అనేవి ఇప్పుడున్నవి షేర్ చేస్తున్నాము చూడండి. ఇంక ఇవన్నీ డెలివరీకి ఇవ్వాల్సినవి హెమ్మింగ్ చేసేసి. వింటేజ్ బ్లౌజ్ డిజైన్స్ ఇప్పుడు మళ్ళీ హైనెక్స్ వేస్తున్నారు. జస్ట్ పైపింగ్ ఇచ్చేసాము. నార్మల్గా మ్యాచింగ్ బ్లౌజ్ డిజైన్స్ ఇవన్నీ. నెక్స్ట్ స్కెలప్ ప్యాటర్న్లో ఆల్ ఓవర్ స్కెలప్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ హ్యాండ్స్కి బ్యాక్ నెక్కి ఇలాగా జస్ట్ సింపుల్ స్కెలప్ డిజైన్. స్కెలప్లోనే 3 బ్లౌజ్ మోడల్స్ ఉన్నాయి ఈ వీడియోలో, మీరు చూడండి. డిఫరెంట్ నెక్ ప్యాటర్న్స్ ఇచ్చేసి. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ బ్యాక్ మోడల్ వస్తుంది, రిమైనింగ్ అంతా నార్మలే. ఇక్కడ హెమ్మింగ్ చేయాల్సి ఇవన్నీ. నెక్ షేప్ అయితే ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్, ఫ్రంట్ కూడా హెమ్మింగ్ చేయాల్సింది. సో ఇది హ్యాండ్స్కి నార్మల్గా ఎల్బో లెంత్ వరకు పెట్టేసి పైపింగ్ ఇచ్చేసాము. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ స్కెలప్ మోడల్లోనే మనకి పోట్లీ బాల్స్ అనేది యాడ్ అవుతాయి బ్యాక్ నెక్కి హ్యాండ్స్కి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, పోట్లీ బాల్స్ అనేది ఇచ్చాము. సో డిఫరెంట్గా మనం డిజైన్ చేసుకోవచ్చు ప్యాటర్న్ బ్లౌజెస్. నెక్స్ట్ డిజైన్కి స్కెలప్ డిజైన్లోనే బ్యాక్ పాట్ షేప్ వస్తుంది. హ్యాండ్కి ఇలాగ స్కెలప్ ఇచ్చాము. ఫ్రంట్ పార్ట్ నెక్ షేప్ అనేది వేరేగా ఇచ్చాము, ఇలా కట్ షేప్లో వచ్చేలాగా. మొత్తం 3 స్కెలప్ డిజైన్లో 3 డిఫరెంట్ మోడల్స్ చూశారు. పైపింగ్ వేసి ఫ్రంట్ అనేది ప్రిన్స్ కట్ ఇచ్చాము, బ్యాక్ అనేది హెమ్మింగ్ వస్తుంది. టెజల్స్ అనేది పెట్టేసాము బ్యాక్ సైడ్ సింపుల్గా 1 లేయర్ టెజల్తో. నెక్స్ట్ ఇవన్నీ శారీలో వచ్చిన బ్లౌజ్ పీసెస్ అండి. ఇందాక చూసిన వైట్ కలర్ది, గ్రీన్ కలర్ది. శారీలో వచ్చిన బ్లౌజ్ పీసెస్కి కొన్ని సిల్క్ శారీస్కి నార్మల్ పైపింగ్ వేస్తేనే బాగుంటాయి, అవి నెక్ షేప్స్కి వేస్తే సెట్ అవ్వవు. అవి కూడా ఫ్యాబ్రిక్ చూసుకొని డిజైన్ చేయించుకోవాలి. సేమ్ పైపింగ్ వేసుకోవచ్చు, నార్మల్గా బోర్డర్లో వచ్చిన కలర్తో వేయించుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్లో సెల్ఫ్ పైపింగ్ ఇచ్చాము. సో కొంతమంది ఇష్టపడరు, సో అది కూడా చూసుకొని వేయించుకోవాలి. బ్యాక్ సైడ్ టజల్స్ ఇచ్చేస్తే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇలాగ 2 లేయర్స్ టజల్ మోడల్స్ ఇచ్చుకోవచ్చు, ప్లెయిన్ నెక్ షేప్స్ పెట్టి చాలా రకాలుగా చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు చూపిస్తున్నాం ఇక్కడ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కొన్ని హ్యాండ్స్కి డిజైన్స్ అనేవి సరిగ్గా రావు. అప్పుడు మనకి లెఫ్ట్ సైడ్కి హ్యాండ్ అనేది డిజైన్ వేయకుండా రైట్ సైడ్ వచ్చేలాగా చూసుకుంటే ఇలా మేనేజ్ చేసుకోవచ్చు బ్లౌజ్ డిజైన్స్. ప్రజెంట్ ఇప్పుడు బాగా వేయించుకుంటున్న బ్లౌజ్ డిజైన్ ఇది. మోడల్ బ్లౌజ్ డిజైన్స్లో టెజల్స్ అనేవి బ్యాక్ సైడ్కి వస్తాయి ఫ్రంట్ నుంచి, అలాగే మనం బ్యాక్ దగ్గర షోల్డర్ దగ్గర నుంచి కూడా ఇస్తాము. ఈ మోడల్ వచ్చేసి ఫ్రంట్ కప్స్ వస్తాయి, బ్యాక్ హెమ్మింగ్ అనేది వస్తుంది. మోడల్ అయితే ఇలా ఉంటుంది. శారీకి తగ్గట్టు కస్టమైజేషన్ చేస్తాము.
సో ఇది ఇవాళ షేర్ చేసిన ప్యాటర్న్ బ్లౌజెస్ అయితే ఇవ్వండి. ఇంకా పైపింగ్ బ్లౌజెస్ నార్మల్గా స్టిచ్ చేసినవి, హెమింగ్ చేసినవి కూడా చాలా ఉన్నాయి. సో అవి కూడా ఇవి నార్మల్ పైపింగ్ వేసిన బ్లౌజ్ డిజైన్స్ అన్నమాట. ఏం మోడల్ లేకుండా ప్లెయిన్గా పైపింగ్ వేసేసాము. ఇంక ఇవన్నీ హెమింగ్ చేయాలి, నార్మల్ రూబీ బ్లౌజెస్ ఇలాగా ఇవన్నీ ఉన్నాయి. ఇవాళ షేర్ చేసిన వీడియో ఇంతే అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటివరకు మీరు మా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నేమ్ యోగ్య. మీకు మా ఛానల్లో కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ వస్తాయి. అలా రావటం వల్ల మీరు మా ఛానల్లో మేము రెగ్యులర్గా రిలీజ్ చేసే కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. ఈ వీడియోస్ని యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మా ఛానల్లో మీకు కస్టమైజేషన్ చేసిన అవుట్ఫిట్స్ అనేవి చూస్తారు. మీరు ఏమైనా సజెషన్స్, కమెంట్స్ ఆర్ క్వరీస్, ఐడియాస్, ఫీడ్బ్యాక్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.